ఓం నమో వెంకటేశాయ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ అనుగ్రహం అందరిపై ఉండాలని కాంక్షిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి రామాపురంలో శ్రీ వేణుగోపాలుని కళ్యాణం. స్వామివారి సన్నిధిలో కృష్ణ జన్మాష్టమి సంబరం. గోపాలుని సేవలో మురిసిన తిరుపతి నగరం. ఇస్కాన్ కమల మందిరంలో భక్తుల పరవశం. తిరుపతి ఎస్పీఎఫ్ కార్యాలయంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు. గోవింద బృందావనంలో రాధా గోవిందులకు విశేష ఆరాధనలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు. భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న వెంకయ్య చౌదరి. కృష్ణయ్య కళ్యాణంతో భక్తులు భక్తి పరవశంతో తరించారు. నల్లనయ్య దర్శనంతో ఆబాలగోపాలం పరవశించారు. తిరుపతికి సమీపంలోని రామాపురంలోని చిన్మయ్య శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామాపురం గోవర్ధనగిరిపై వేంచేసిన శ్రీ చిన్మయ్య వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోకులాష్టమి శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి కళ్యాణం జరిగింది. పరిమళ భరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ చిన్మయ్య వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అత్యంత సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ చిన్మయ్య వేణుగోపాలుని కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతిలోని కమల మందిరం ఇస్కాన్లో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో రాధా గోవిందుల దర్శనం కోసం ఇస్కాన్కు పోటెత్తారు. అష్టసఖి సహితంగా రాధా గోవిందులను పలు రకాల వర్ణశోభిత సుగంధ పుష్పాలు, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల మధుర ఫలాలతో అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ క్యూలైన్ల ద్వారా రాధా గోవిందులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మందిరం కృష్ణ భక్తి గీతాలాపనలు, భజనలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. తిరుపతి నగరంలోని ఎస్పీఎఫ్ కార్యాలయం హరే కృష్ణ నామస్మరణలతో పరిమళించింది. ఎస్పీఎఫ్ కార్యాలయంలోని గోవింద బృందావనంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అందమైన తులసి బృందావనంలో అత్యంత సుందరంగా ప్రతిష్ఠితులైన శ్రీ రాధా గోవిందుల సుందరమూర్తులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నేత్రపర్వంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలతో కొలువుదీర్చి పూజాధికారులను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృష్ణ భజనలు, భక్తి గీతాలు మధురాతి మధురంగా సాగాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు సమున్నతమైన సేవలు అందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. భక్తుల సేవే పరమావధిగా భావించే టీటీడీ అందుకు తగిన విధంగా తిరుమల, తిరుపతిలలో భక్తులకు వసతులను పెంపొందించే దిశగా కార్యాచరణను రూపొందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో తిరుమలలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. కృష్ణతేజ కూడలి, శిలాతోరణం కూడలి వద్ద భక్తుల క్యూలైన్లను పరిశీలించి వారితో మమేకమై మాట్లాడారు. అన్నపానీయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని అశ్విని ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణ ఉన్నతంగా ఉందని, మరింత మంది సిబ్బంది అవసరమైతే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ అవసరం మేరకు సిబ్బంది ఉన్నారని డాక్టర్లు అదనపు ఈవోకు వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి మాడవీధుల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా వాహన మండపం చేరుకుని అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వాహన సేవల సమయం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల రద్దీ నియంత్రణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అఖిలాండం చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆపై నాదనీరాజనం వేదిక ముందు భాగంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు.
తరువాత ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించి ప్రవేశ నిష్క్రమణ మార్గాలను గమనించారు. ఈ పర్యటనలో అదనపు సివిఎండ్ఎస్ఓ శివకుమార్ రెడ్డి, విజిఓలు రామకుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకులోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, ప్రధాన కలశారాధన, చక్రమండల ఆరాధన, పవిత్ర ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై అధికారులు, అర్చకులు పవిత్రాలకు విశేష పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను తీసుకుని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ధ్వజస్తంభం, బలిపీఠానికి, పోటు అమ్మవారికి, గర్భాలయ శిఖర గోపురానికి పవిత్రాలను సమర్పించారు. తరువాత యాగశాలలో విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం ఆగమోక్తంగా వైదిక పూజలతో అమ్మవారిని సేవించి కుంకుమార్చన నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సాగర తీరం శ్రీకృష్ణ నామస్మరణలతో పరవశిస్తోంది. నల్లనయ్య జన్మాష్టమి సంబరాలతో విశాఖ మహానగరం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో సాగర తీరంలోని గాదిరాజు ప్యాలెస్ లో జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణయ్యకు పంచామృతాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. అలాగే రాధా గోవిందలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప ఇటు రారా కృష్ణ పురిపాల గోపాల రారా కృష్ణ శ్రీ గురువాయూరప్ప. చిత్తూరులోని గోకుల కృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా దివ్య సుగంధ పుష్పమాలికలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక అర్చనలతో సేవించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ. కడపలోని శ్రీ మురళీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా విశ్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం శ్రీ మురళీకృష్ణుని సుందరమూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారికి నగరోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. భక్తులు సిరుల శ్రీ మహాలక్ష్మీదేవిని నగరోత్సవంలో దర్శించుకొని తరించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలోని శ్రీ సంజ్ఞాదేవి సమేత సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యదేవుని అనుగ్రహం అందరిపై ఉండాలనే సంకల్పంతో అభిషేకాలతో స్వామివారిని సేవించారు. ముందుగా పంచామృతాలు, ఆపై పండ్ల రసాలు, అనంతరం పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు చేసి సూర్యాష్టకాలతో పూజించి హారతులందజేశారు.
తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు సంకల్పంతో అభిషేకాలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ నందరునికి అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై ప్రత్యేకంగా తమలపాకు మాలలు, వడమాలలు, పుష్పాలతో స్వామివారిని కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ పట్టణంలోని శ్రీ దయానంద విద్యా మందిరంలో సకల జనుల శ్రేయస్సును కాంక్షిస్తూ విశ్వ కళ్యాణార్థం సామూహిక యజ్ఞ కార్యక్రమాలను చేపట్టారు. దాదాపు 50కి పైగా జంటలు ఈ యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములై శ్రద్ధా భక్తులతో సామూహిక సంకల్ప పూర్వకంగా యజ్ఞ క్రతువులో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనికిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో సంకల్పం చెప్పుకొని సామూహికంగా కుంకుమార్చనలతో దైవారాధనలో పాల్గొన్నారు. అర్చకులు భక్తుల చేత నిష్ఠగా పూజలను పూర్తి చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తజనం ఆలయ ప్రాంగణంలో ఎంతో భక్తిగా స్వయంగా పొంగళ్లను వండి స్వామివారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.